సో మనకి ఎస్క్యూఎల్‌లో ఏమేమి జాయినర్స్ ఉన్నాయి? హ్మ్. హ్మ్. ఫుల్ జాయిన్ తర్వాత నార్మల్ జాయిన్. ఓకే. సో మెయిన్‌గా అవే మనం యూజ్ చేసేది. సో ఇక్కడ ఇన్ఫర్మేటివ్‌లో కూడా సేమ్ అవే యూజ్ చేస్తాం. నార్మల్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ జాయిన్. ఓకే. సో మెయిన్‌గా మనం ఇవన్నీ యూజ్ చేస్తాం పవర్ సెంటర్‌లో. సో నార్మల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము జాయిన్ చేయాలంటే ఒక కామన్ కండిషన్ అని ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ సోర్స్ తీసుకుంటే సోర్స్ ఉంది. అండ్ దెన్ టార్గెట్ ఉంది. సో ఏదైనా టేబుల్ జాయిన్ చేయాలంటే ఫస్ట్ మనకు ఒక కీ కాలం ఉండాలి. ఓకే. ప్రైమరీ కీ కాలం అనేది ఉండాలి. సో టార్గెట్ లో ఉన్నా లేకున్నా సోర్స్ లో మాత్రం ప్రైమరీ కీ ఉండాలి. ప్రైమరీ కీ ప్లస్ సేమ్ కాలం, ఐ మీన్ ప్రైమరీ కీ ఫారెన్ కీ ఉండాలి. నాట్ ప్రైమరీ కీ, ఫారెన్ కీ. ఫారెన్ కీ అంటే ఏంది, రిలేషన్షిప్ ఉండాలన్నమాట టేబుల్ కి. సో రిలేషన్ ఉంటేనే మనం జాయిన్ చేయగలం, లేదంటే జాయిన్ చేయలేము. ఓకే. అండ్ సో జాయిన్ చేసే ముందు మనం కండిషన్ ఇస్తాం. లైక్ ఐడి ఈక్వల్ టు, ఇక్కడ కూడా ఐడి ఉంది అనుకున్నాం. ఐడి అంటే సోర్స్ ఐడి ఈక్వల్ టు టార్గెట్ ఐడి, రెండు మ్యాచ్ అయితేనే మనం జాయిన్ అనేది పర్ఫామ్ చేయగలం. ఇక్కడ జాయిన్స్ యూస్ చేస్తున్నాం. సో ఈ జాయిన్ లో ఈ కండిషన్ అనేది యూస్ చేస్తాం. సో ఈ రెండు కండిషన్ మ్యాచ్ అయితేనే మిగతా కాలమ్స్ డేటాని మనం ఈ టార్గెట్ లోకి పుల్ చేయగలం. సో తర్వాత సో నార్మల్ జాయిన్ అంటే ఏంది, ఇక్కడ ఈక్వల్ అని ఇచ్చా కదా. సో నార్మల్ ని మనం ఈక్వి జాయిన్ కూడా అంటాం. ఈక్వి జాయిన్ కూడా అంటాం. సో నార్మల్ అంటే జస్ట్ మ్యాచ్ అయితే చాలు, ఐడి ఈక్వల్ టు ఐడి అవ్వాలి. తర్వాత లెఫ్ట్ జాయిన్. సో ఇది లెఫ్ట్ టేబుల్ అనుకున్నాం, ఇది రైట్ టేబుల్. ఓకే. సో మనకి రైట్ హ్యాండ్ ఉండే టేబుల్ రైట్ టేబుల్, లెఫ్ట్ హ్యాండ్ కి ఉండే టేబుల్ లెఫ్ట్ టేబుల్. సో ఇది ఆల్వేస్ ఇలానే ఉంటుంది మనకి ఎప్పుడైనా కానీ, మనం ఇలానే అజ్యూమ్ చేసుకోవాలి. సో లెఫ్ట్ టేబుల్ రైట్ టేబుల్. సో నార్మల్ అంటే సోర్స్ ఈక్వల్ టు టార్గెట్. సో లెఫ్ట్ జాయిన్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్, అంటే ఇక్కడ సోర్స్ ఉంది. సో సోర్స్ లో ఉన్న టేబుల్ డేటా మొత్తము అండ్ మ్యాచింగ్ రికార్డ్స్. ఓకే. సో నీకు క్లియర్ అంటే ఒక డయాగ్రామ్ ఇస్తా. సో ఇది ఒక టేబుల్, ఇది ఒక టేబుల్. సో లెఫ్ట్ రైట్. సో ఇది నార్మల్ జాయిన్. సో ఇక్కడ ఏముంది, ఇంటర్సెక్షన్ లో ఏముంది, ఓన్లీ సో ఇలాగా అంటే లెఫ్ట్ లో కామన్ టేబుల్స్, కామన్ రికార్డ్స్, రైట్ లో ఉన్న కామన్ రికార్డ్స్ మాత్రమే ఫెచ్ అవుతుంది.
ఓకే. ఇక్కడ చూసుకుంటే సో 2 కాలమ్స్ మ్యాచ్ అవ్వాలి. ఒక కామన్ కాలమ్ ఉండాలి 2 టేబుల్స్‌లో. అది కూడా మ్యాచ్ అయ్యి ఉండాలి. సో అలా మ్యాచ్ అయినప్పుడు మనం ఏ జాయిన్ యూజ్ చేస్తామో బేస్డ్ ఆన్ దట్ డేటా మనకొస్తుంది. సో నార్మల్ అనుకుంటే నార్మల్, ఈక్వి జాయిన్, ఇన్నర్ జాయిన్ అంతా ఒకటే 3. సో ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి ఇక్కడ 2 టేబుల్స్ నుంచి మ్యాచింగ్ రికార్డ్స్ ఒక్కటే వస్తాయి మనకి. సో అది నార్మల్ జాయిన్. సో లెఫ్ట్ జాయిన్ అంటే సేమ్ డయాగ్రామ్ తీసుకుంటే ఇది లెఫ్ట్ టేబుల్, ఇది రైట్ టేబుల్. సో ఇప్పుడు ఏమొస్తాయి లెఫ్ట్ జాయిన్ అంటే లెఫ్ట్ లో ఉన్న టేబుల్స్ రికార్డ్ మొత్తం. ఓకే. సో లెఫ్ట్ మొత్తము ప్లస్ ఇక్కడ మనకు రైట్ లో ఏముంది, రైట్ లో ఇక్కడ ఇంటర్సెక్షన్ అయింది కాబట్టి లెఫ్ట్ లో ఉన్న రికార్డ్స్ మొత్తము ప్లస్ రైట్ లో ఉన్న ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ అంతే. ఇక్కడ ఉందా నార్మల్ లో ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్. లెఫ్ట్ లో ఆల్ డేటా ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ అండ్ ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్. ఓకే. సేమ్ సిమిలర్ వే రైట్ అంటే రైట్ జాయిన్ అంటే సో దిస్ ఈస్ లెఫ్ట్ టేబుల్ అండ్ దిస్ ఈస్ రైట్ టేబుల్. సో రైట్ లో ఉన్న అన్ని రికార్డ్స్ జస్ట్ ఆపోజిట్ టు లెఫ్ట్ జాయిన్ అంటే. ఓకే. సో రైట్ లో ఉన్న ఆల్ రికార్డ్స్ వస్తాయి ప్లస్ లెఫ్ట్ లో మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వస్తాయి ఇక్కడ. ఆల్ డేటా ఫ్రమ్ రైట్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. ఓకే. తర్వాత ఫుల్ టేబుల్ ఆర్ sorry, it is not a table, full join. Full join అంటే లెఫ్ట్ రైట్. సో లెఫ్ట్ లో ఉన్న ఆల్ రికార్డ్స్ ప్లస్ రైట్ లో ఉన్న ఆల్ రికార్డ్స్ ప్లస్ మ్యాచింగ్ రికార్డ్స్ యాజ్ వెల్. ఓకే. All data from both the tables and matching records. ఓకే. సో ఇది జాయిన్ కాన్సెప్ట్స్ మనకి స్కేల్ అయినా కూడా సేమ్ కాన్సెప్టే. సో పవర్ సెంటర్ లో కూడా సేమ్ కాన్సెప్ట్. సో నార్మల్ అంటే ఏంది ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ వస్తాయి బోత్ టేబుల్స్ నుంచి. లెఫ్ట్ అంటే మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ సారీ ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్. సో రైట్ జాయిన్ అంటే ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్ అండ్ ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. సో ఫుల్ జాయిన్ అంటే అన్ని మ్యాచింగ్ అన్మ్యాచింగ్ రికార్డ్స్ అన్ని ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. ఓకే. సో ఇప్పుడు జాయిన్స్ మనం ఎలా పర్ఫామ్ చేస్తాం.
సో మనకి డేటాబేస్ ఉన్నాయి. ఓకే. అండ్ దెన్ ఫ్లాట్ ఫైల్స్ ఉన్నాయి. సో జాయిన్స్ మనం ఎలా ఓకే. సో లెట్స్ సే సోర్స్ ఇది డిబి అనుకున్నాం. అండ్ మనకి ఇంకో సోర్స్ ఉంది. ఇది కూడా డేటాబేస్ అనుకున్నాం. ఇంకో సోర్స్ ఉంది. ఫ్లాట్ ఫైల్ అనుకున్నాం. సో ఇప్పుడు మనం ఎన్ని జాయిన్స్ యూజ్ చేయాలనేది క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు డేటాబేస్ ఉంది. సో డిఫరెంట్ డేటాబేస్ ఉంటే మనం ఎప్పుడైనా కానీ హోమోజీనియస్ డేటా ఉంటే మాత్రమే మనము జాయిన్ పర్ఫామ్ చేయాలి. హోమోజీనియస్ అంటే ఏంటి? డిఫరెంట్ డేటాబేసెస్. హోమోజీనియస్ డేటాబేసెస్. సో ఇదొక ఆర్ఎక్ఎల్ అనుకున్నాం. ఇది MySQL అనుకున్నాం. ఇది ఫ్లాట్ ఫైల్. ఓకే. సో డిఫరెంట్ డేటాబేసెస్ ఉన్నాయి కాబట్టి మనం డేటా మర్జ్ చేయాలనుకున్నాం. సో ఇక్కడ ఇందులో ఒక ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఇందులో కూడా ఎంప్లాయీ టేబుల్ ఉంది. సో ఇందులో కూడా ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఉంది. సో బట్ మనకి కంప్లీట్ డేటా అనేది లేదు. ఈ డేటాబేస్ లో పార్ట్ ఆఫ్ ద డేటా ఉంది. దీంట్లో పార్ట్ ఆఫ్ ది డేటా ఉంది. ఫ్లాట్ ఫైల్ లో పార్ట్ ఆఫ్ ది డేటా ఉంది. లెట్స్ సే ఈ డేటాబేస్ లో మనకి ఎంప్లాయీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే అడ్రస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకున్నాం. అడ్రస్ రిలేటెడ్. సో ఇందులో శాలరీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకున్నాం. ఇందులో డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకున్నాం. సో ఇప్పుడు మనకి ఎంప్లాయీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంది? ఎంప్లాయీ నేమ్ కావాలి, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ అడ్రస్, ఎంప్లాయీ శాలరీ, తర్వాత ఎంప్లాయీ డిపార్ట్మెంట్. సో ఇలా నెంబర్ ఆఫ్ డీటెయిల్స్ కావాలి మనకి. ఒక ఎంప్లాయీ ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే. సో ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ వచ్చింది. సో ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేయాలి ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి. సో ఈ ఆరాకిల్ లో మనకి అడ్రస్ రిలేటెడ్ టేబుల్స్ ఉన్నాయి. MySQL డేటాబేస్ లో శాలరీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఫ్లాట్ ఫైల్ లో డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ జాయిన్ చేసే ముందు మనకి కామన్ కాలం అనేది ఉండాలి. లెట్స్ సే ఎంప్లాయీ ఐడి. సో ఎంప్లాయీ ఐడి ఈజ్ కామన్ కాబట్టి అంటే ఎంప్లాయీ ఐడి అనేది ఇది ఒక యూనిక్ కాలం. ఎంప్లాయీ ఐడి ప్రతి ఒక్కరికి ఒకటే ఉంటుంది కదా. యూనిక్ వాల్యూ ఒకటే ఉంటుంది ఎంప్లాయీ ఐడి అనేది. సో ఇద్దరికి ఒకటే ఎంప్లాయీ ఉండదు. సో ఒక ఎంప్లాయీ జాయిన్ అంటే తనకు ఒక యూనిక్ ఐడి క్రియేట్ అవుతుంది. తన ఆర్గనైజేషన్ లో ఉన్నా లేకపోయినా ఆ ఐడి మాత్రం ఎప్పుడు యాక్టివ్ లోనే ఉంటుంది అనమాట. సో ఆ ఐడి పైన ఇంకొకరికి అసైన్ అవ్వదు. సో అది యూనిక్ అనమాట. సో అలాగా ఒక కామన్ కాలం అనేది ఉండాలి అన్ని టేబుల్స్ లో. సో ఒక ఎంప్లాయీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయాలనుకుంటే ఆబ్వియస్లీ ఒక ఎంప్లాయీకి ఒకే ఐడి ఉంటుంది కాబట్టి సో అన్ని దాంట్లో ఒకటే ఐడి ఉంటుంది. బట్ రిలేషన్షిప్స్ ఉంటాయి కాబట్టి ఫారిన్ కీ లాగా డిఫైన్ చేసుకుంటాం. ఒకటి ప్రైమరీ కీ లాగా పెట్టుకుంటాం. సో ఇప్పుడు మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ టేబుల్స్ ని ఈ ఫ్లాట్ ఫైల్ ని మొత్తం జాయిన్ చేయాలి. అది ఎలా జాయిన్ చేస్తాము? సో ఈ 2 డేటాబేసెస్ ఉన్నాయి కాబట్టి దీనికి ఒక జాయిన్ యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఒక జాయిన్ యూజ్ చేస్తాము. సో ఎప్పుడైనా జాయిన్ అంటే 2 టేబుల్స్ ఉండాలి కదా. ఇక్కడ మనం యూజ్ చేసుకుంటూ లెఫ్ట్ రైట్ 2 టేబుల్స్ అనేది ఉన్నది. తర్వాత సో ఈ రెండు జాయిన్ చేస్తాం. మనకి ఏమేమి వస్తాయి ఇక్కడ అడ్రస్, శాలరీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇంకా డిపార్ట్మెంట్ కావాలి. సో దీనికి వచ్చిన రిజల్ట్ ని తర్వాత ఈ టేబుల్. సో ఇవి రెండు మళ్ళా ఇంకొక జాయిన్ తో మ్యాచ్ చేస్తాం. జాయిన్ 1 జాయిన్ 2. ఇది అయిపోయిన తర్వాత మనం ఫైనల్ గా టార్గెట్ లోకి లోడ్ చేస్తాం. కాబట్టి ఫుల్ డేటా వస్తుంది ఇక్కడ. సో ఇలాగ డిఫరెంట్ డేటాబేసెస్ ఉంటే మనము జాయిన్ అనేది యూజ్ చేస్తాం.
సో ఫ్లాట్ ఫైల్ టు ఫ్లాట్ ఫైల్ మనము జాయిన్ చేయలేము. ఫ్లాట్ ఫైల్ టు ఫ్లాట్ ఫైల్ జాయిన్ చేయలేము. జాయిన్ చేయలేము. ఎందుకంటే ఈ జాయిన్ అంటే ఏంది? క్వైరీ పర్ఫార్మ్ చేస్తుంది. సో క్వైరీస్ ఎప్పుడు డేటాబేస్ పైననే వర్క్ అవుతాయి, ఫైల్స్ పైన వర్క్ అవ్వవు. ఓకే. సో ఐదర్ ఒక టేబుల్ అయినా ఉండాలి, ఒక ఫైల్ అయినా ఉండాలి. సో 2 ఫైల్స్ అనేది ఉండకూడదు. 2 ఫైల్స్ ఉంటే మనం జాయిన్ చేయలేం. అలానే సేమ్ డేటాబేస్ ఉంటే, ఆరకిల్ డేటాబేస్ ఉంది. సో లెట్స్ సే లెఫ్ట్ టేబుల్, ఆరకిల్ డేటాబేస్ ఉంది రైట్ సైడ్. బట్ ఇవి 2 సేమ్ డేటాబేస్ లోనే ఉన్నాయి టేబుల్స్. సో అలాంటప్పుడు నువ్వు జాయిన్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకు అవసరం లేదంటే, సో మనకి సోర్స్ అనేది డేటాబేస్ అయితే మనం సోర్స్ లోనే క్వైరీ రాయొచ్చు కదా, జాయిన్ చేసుకోవచ్చు. సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ లోనే మనం జాయిన్ క్వైరీ రాసుకొని మనం డేటా ఫెచ్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే సేమ్ డేటాబేస్ లో ఉంటుంది కాబట్టి క్వైరీస్ అనేది ఈజీగా ఫాస్ట్ గా రిట్రీవ్ అవుతుంది. సో డిఫరెంట్ డేటాబేస్ ఉంటే మనకి జాయిన్ చేసుకుని డేటాని ఫెచ్ చేయగలం. సో సేమ్ డేటాబేస్ ఉంటే జాయిన్ పర్ఫామ్ చేయండి. ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇఫ్ యూ హ్యావ్ సేమ్ డేటాబేస్, సో విల్ యూ బి ఏబుల్ టు టేక్ జాయిన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. నో, ఇట్స్ నాట్ ఎ నెసెసరీ. మనకి సోర్స్ లోనే క్వైరీ ఆప్షన్ ఉంటుంది కాబట్టి మనం అక్కడే జాయిన్ క్వైరీస్ రాసుకొని మనం ఫెచ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ డేటాబేసెస్, దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ద జాయిన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్తాను. సో ఇక్కడ చూసుకుంటే 3 సోర్సెస్ ఉన్నాయి, 2 జాయిన్స్ యూజ్ చేస్తాం. సో అలానే సో n నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి అనుకుంటే -1 చేస్తే అన్ని జాయినర్స్ యూజ్ చేస్తాం. సో n-1 జాయినర్స్. ఇక్కడ n లో మనకి సోర్సెస్ ఎన్ని సోర్సెస్ ఉన్నాయో అన్ని నెంబర్ తీసుకుంటే లెట్స్ సే మనకి 10 సోర్సెస్ ఉన్నాయి అనుకున్నాం. సో 10 సోర్సెస్ -1 ఎంత అవుతుంది? 9 జాయినర్స్ యూజ్ చేయాలి. సో ఇది ఒక స్టాండర్డ్ ఫార్ములా. ఓకే. సో ఇంటర్వ్యూలో అడిగితే సో ఈ ఫార్ములాను నువ్వు బేస్ చేసుకుని వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి. సో n-1 జాయినర్స్. n అంటే నెంబర్ ఆఫ్ సోర్సెస్. సో నువ్వు అడగాలి ఎన్ని సోర్సెస్ ఉంది, ఆ సోర్సెస్ తీసుకొని -1 చేసుకుంటే అన్ని జాయినర్స్ మనం యూజ్ చేయాలి. సో ఇది స్టాండర్డ్ ఫార్ములా. సో ఇది కూడా ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇంకా తర్వాత లెఫ్ట్ జాయిన్ యూజ్ చేస్తావా, రైట్ జాయిన్ యూజ్ చేస్తావా, లేదంటే ఫుల్ జాయిన్ యూజ్ చేస్తావా, లేదంటే నార్మల్ జాయిన్, ఇన్నర్ జాయిన్ ఆర్ ఈక్వి జాయిన్, మూడు ఒకటేవి. ఓకే. సో ఏది యూజ్ చేస్తాం అనేది అది మనకి బేస్డ్ ఆన్ సినారియో. సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ పైన మనం అనాలిసిస్ చేసుకొని జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది యూజ్ చేస్తాం. ఈక్వి ఆర్ ఇన్నర్ ఆర్ నార్మల్ జాయిన్. సో మూడు ఒకటే. మూడు అంటే ఇది ఒకటే వస్తుంది, సేమ్ కాన్సెప్ట్ అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జాయినర్స్. ఇంకేమైనా ఇస్తాను. ఓకే, ఇక్కడ చూసుకుంటే బై ద ఎండ్ ఆఫ్ దిస్, when to use a joiner transformation, homogeneous joins, heterogeneous joins, joiner properties ఏంటో చూద్దాము. కండిషన్ అంటే ఏంది, నెస్టెడ్ జాయిన్స్. నెస్టెడ్ జాయిన్స్ అంటే ఇదే, మనకి ఎన్ని సోర్సెస్ ఉన్నాయి, సో బేస్డ్ ఆన్ దట్ మనం ఇలా జాయిన్స్ యూజ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ ఇంకొక సోర్స్ ఉంటే ఇప్పుడు ఈ జాయినర్ 2 ప్లస్ ఈ సోర్స్ ని మ్యాప్ చేసుకుని ఇంకొక జాయినర్ యూజ్ చేస్తాం. సో జాయినర్ 3 వస్తుంది. సో దాన్ని ఫైనల్ గా టార్గెట్ టేబుల్ కి మ్యాచ్ చేస్తాం. సో అలాగే నెస్టెడ్ జాయిన్స్ అంటారు దాన్ని. జాయినర్ కండిషన్స్, ఆబ్వియస్లీ కండిషన్ ద్వారానే మనం జాయిన్ చేయాలి. తర్వాత ప్రాపర్టీస్ ఏమున్నాయి, సో అది చూద్దాము. హెట్రోజీనియస్, హోమోజీనియస్, ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న కానీ హోమోజీనియస్ అంటే డిఫరెంట్ డేటాబేసెస్, హెట్రోజీనియస్ అంటే సేమ్ డేటాబేసెస్. సో వెన్ టు యూజ్ జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్, ఎప్పుడు యూజ్ చేయాలి జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది. సో ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఇక్కడికి. సో జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంది, తర్వాత జాయిన్ కండిషన్ ఎలా యూజ్ చేయాలి,
సో ఇక్కడ చూసుకుంటే ఒక ఎంప్లాయీ ఐడి అనేది కామన్ కీ కాబట్టి మనం ఇలా జాయిన్ కండిషన్ ఇవ్వాలి. ఎంప్లాయీ ఐడి 1 ఈక్వల్ టు ఎంప్లాయీ ఐడి 2. జస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ if two sets of employees data contain employee ID numbers, సో ఈ కండిషన్ యూజ్ చేస్తాం. Use one or more join conditions. Additional join conditions increase the time necessary to join the data. When you use multiple join conditions, the mapping task evaluates the condition in the order that you specify. Both fields in a condition must have the same data type. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో మనం ఇక్కడ ఈ టేబుల్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ డిఫరెంట్ డేటాబేసెస్ ఉన్నాయి, బట్ డేటా టైప్స్ అనేది సేమ్ ఉండాలి. ఓకే, సో డేటా టైప్ సేమ్ ఉంటేనే మనకు జాయిన్స్ అనేది వర్క్ అవుతాయి. సో అదొక డిసడ్వాంటేజ్ లాగా అనుకోవచ్చు మనం. సో మ్యాపింగ్ టాస్క్ ఎవాల్యుయేట్స్ ద కండిషన్ ఇన్ ఆర్డర్ దట్ సైడ్. ఓకే, ఎనీ టూ ఫీల్డ్స్ నాన్ మ్యాచింగ్ కదా. ఓకే, ఏదైనా నాన్ మ్యాచింగ్ డేటా టైప్స్ ఉంటే మనం కన్వర్ట్ చేసుకోవాలి. అంటే దానికి ముందు ఎక్స్ప్రెషన్ తీసుకొని సో డేటా టైప్స్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత మనం జాయిన్ చేయాలి అలాగే. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ ట్రై టు జాయిన్ character and varchar data, any spaces that varchar values are included as part of the string. Both fields might include the values shoes, but because character 40 field 35, the values doesn't match. ఓకే, డేటా టైప్ వాల్యూస్ కూడా మ్యాచ్ అవ్వాలి. క్యారెక్టర్ అంతా 40 ఇచ్చామంటే ఇంకొక వాల్యూ కూడా 40నే ఉంటుంది. టు ఎన్షూర్ దట్ వాల్యూస్ మ్యాచ్, చేంజ్ ద డేటా టైప్ ఆఫ్ వన్ ఫీల్డ్ టు మ్యాచ్ ద అదర్. సో క్యార్ అంటే మనం ఏదో ఒక డేటా టైప్ లో కన్వర్ట్ చేసుకోవాలి. either క్యార్ గా కన్వర్ట్ చేసుకోవాలి లేదంటే వ్యాక్యార్ గా కన్వర్ట్ చేసుకోవాలి. వెన్ యూజ్ జాయిన్ ట్రాన్సాక్షన్ ఇన్ అన్ ఎలాస్టిక్ మాడ్యూల్ becomes invalid if join condition is binary. సో డేటా టైప్ మిస్ మ్యాచ్ ఉంటే మనకి జాయిన్ కండిషన్ అనేది వర్క్ అవ్వాలి. సో ఇంకొకటి జాయిన్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసి నల్ వాల్యూస్ ని మ్యాచ్ చేయలేము. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది కూడా. సపోజ్ నీకు ఇక్కడ సోర్స్ నుంచి నల్ వాల్యూస్ వస్తున్నాయి. null values will not match. ఏమైనా null values ఉంటే అది మ్యాచ్ అవ్వదు, కంపేర్ చేయదు అనమాట. To join rows with null values, you can replace null values with the default value and then join on the default conditions. సో null values ఏమైనా వస్తున్నాయి అనుకుంటే మనం నేను డిస్కస్ చేస్తున్నాను. సో సోర్స్ నుంచి ఏమైనా null values వస్తాయంటే దాన్ని హార్డ్ కోడ్ చేసుకోవాలి జీరోగా. సో జీరోగా హార్డ్ కోడ్ చేసుకుంటే నెక్స్ట్ మనం జాయిన్ కనెక్షన్ లో ఆ టేబుల్ ని మనం డేటా రికార్డ్స్ మనం ఫుల్ చేసుకోవచ్చు. సో జాయినర్ టైప్స్ నార్మల్, మాస్టర్, డీటెయిల్ అవుతుంది, ఇవన్నీ ఐఎస్ఎస్ లో వస్తాయి. సో ఐఎస్ మాస్టర్ అంటే ఏం లేదు, ఇట్స్ లైక్ లెఫ్ట్ జాయిన్ అంతే. సో నేమింగ్ కన్వెన్షన్స్ ఒకటి చేంజ్ అయినాయి. మాస్టర్ అంటే లెఫ్ట్ జాయిన్ లాగా, డీటెయిల్ అంటే రైట్ జాయిన్. ఫుల్ అవుటర్ నార్మల్ నార్మలే. తర్వాత ప్రాపర్టీస్ ఏమున్నాయి మనకి. ఓకే, సో ఈ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి, ఇవన్నీ చూద్దాం ఒక్కొక్కటి. హైరార్కికల్ డేటా జాయిన్ క్రియేట్ జాయిన్ ట్రాన్స్ఫర్మేషన్. సో దీనికి ముందు మనకి సో జాయిన్ చేయాలంటే మనకు సేమ్ కాలమ్స్ కావాలి. సో ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సోర్స్ అనేది ఆర్కిల్ డేటాబేస్ అనుకున్నాను, టార్గెట్ అనేది ఇంకొక డేటాబేస్ అనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ కి. ఎందుకంటే మనకి ఇక్కడ ఉండేది ఒకటి ఓన్లీ ఆర్కిల్ డేటాబేస్. సో నేను సోర్స్ లోనే టేబుల్స్ తీసుకుంటా, డిఫరెంట్ టేబుల్స్, ఒక 2 టేబుల్స్ తీసుకుంటా. విల్ కన్సిడర్ దట్ యాజ్ ఎ డిఫరెంట్ డేటాబేసెస్. ఓకే, బట్ యాక్చువల్ గా రియల్ గా సేమ్. ఇప్పుడు ఈ సోర్స్ లోని 2 టేబుల్స్ మ్యాచ్ చేయాలంటే జాయినర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ లెట్స్ టే బుక్స్ కంపెనీ ఉంది. సో ఈ 2 టేబుల్స్ నేను జాయిన్ చేయాలి, బట్ ఈ 2 టేబుల్ ఒకటే డేటాబేస్ లోనే ఉన్నాయి. సో అవసరం లేదు, మనం జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సేమ్ డేటాబేస్ లో ఉంది కాబట్టి మనం ఎస్క్యూఎల్ క్వెరీ రాయొచ్చు, జాయిన్ క్వెరీ రాసుకొని మనం టార్గెట్ కి లోడ్ చేయొచ్చు.
బట్ ఎగ్జాంపుల్ గా మనం ఇక్కడ తీసుకుంటే బుక్స్ అనేది డిఫరెంట్ డేటాబేస్ లో ఉందనుకున్నాం, కంపెనీ డిఫరెంట్ డేటాబేస్ లో ఉందనుకొని మనం ఇక్కడ జాయిన్స్ పర్ఫామ్ చేద్దాం. ఓకే, సో సోర్స్ లో మనకి జాయిన్ డేటాబేస్ ఓకే, సో ఇక్కడ జాయిన్ చేయాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మొత్తం డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. దీంట్లో డిపార్ట్మెంట్ ఐడి అనేది మనకు ఉంది, దీంట్లో కూడా డిపార్ట్మెంట్ ఐడి నెంబర్ ఉంది, బట్ సేమ్ వాల్యూస్ ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ ది సేమ్ వాల్యూ డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి మనము లొకేషన్ పుల్ చేయొచ్చు, తర్వాత ఎంప్లాయీ టేబుల్ నుంచి ఈ రికార్డ్స్ మొత్తం పుల్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నంటే డిపార్ట్మెంట్ ఐడి అనేది లెఫ్ట్ టేబుల్, డిపార్ట్మెంట్ నెంబర్ అనేది రైట్ టేబుల్. సో ఇప్పుడు నాకు ఏం కావాలి, ఈ డిపార్ట్మెంట్ నెంబర్ కావాలి, ఓకే, దీన్ని నేను ఇలా కన్వర్ట్ చేస్తాను. ఈ టేబుల్ ని ఈ అనుకుంటున్నా, తర్వాత ఈ డిపార్ట్మెంట్ ని డి అనుకుంటున్నా. ఓకే, సో ఎంప్లాయీ నెంబర్ ఇవన్నీ ఎంప్లాయీ టేబుల్ నుంచి వస్తున్నాయి. సో ఈ డాట్ డి డాట్ ఈ డాట్ ఈ డాట్ ఈ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ వచ్చేసి దీని నుంచి. ఓకే, డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నెంబర్ ఇక్కడ ఉంది. ఓకే, ఎంప్లాయీ టేబుల్ దీని మీద తీసుకుంటా. సో ఈ కాలమ్స్ అన్ని ఎంప్లాయీ టేబుల్ నుంచి వస్తున్నాయి. సో నేను ఎంప్లాయీ టేబుల్ కి ఒక సినానిమ్ నేమ్ ఇచ్చా ఈ అని, సో అందుకే ఈ డాట్ అని పెట్టాను దానిలో, అంటే ఎంప్లాయీ టేబుల్ నుంచి నాకు ఈ కాలమ్స్ కావాలని. తర్వాత జాయిన్ చేస్తున్నా డిపార్ట్మెంట్ టేబుల్, దీనికి ఒక కామన్ నేమ్ ఇచ్చా డి అని. ఓకే, తర్వాత కామన్ కండిషన్ ఇవ్వాలి. సో ఈ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి కామన్ ఉంది, ఈ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ కావాలి. సో డి డాట్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు ఈ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్. సో ఇప్పుడు జాయిన్ చేసి మనకి డేటా ఎలా వస్తుందో చూద్దాం. సో ఇక్కడ నేను ఏం యూస్ చేస్తున్నా, ఈక్వల్ యూస్ చేస్తున్నా, అంటే నార్మల్ జాయిన్ యూస్ చేస్తున్నా. నార్మల్ అయినా ఒకటి, ఇన్నర్ జాయిన్ అయినా ఒకటి, ఈక్వల్ జాయిన్ అయినా ఒకటి. ఓకే, దీన్ని రన్ చేస్తే మనకి ఇప్పుడు డేటా వచ్చింది. సో ఎలా వచ్చింది, మనకి ఎంప్లాయీ నెంబర్ వచ్చింది, నేమ్, జాబ్, సాలరీ అండ్ డిపార్ట్మెంట్ ఐడి, లొకేషన్. సో ఇలా మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పుల్ చేయొచ్చు. సో ఇక్కడ ఏముంది, ఓన్లీ 10 కాలమ్స్ వచ్చాయి, బట్ ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, 16 కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ 8 కాలమ్స్ ఉన్నాయి. సో ఎందుకు మనకి ఓన్లీ 10 కాలమ్స్ వచ్చాయంటే నేను ఈక్వి జాయిన్ యూస్ చేస్తాను. ఈక్వి జాయిన్ అంటే ఏంటి, ఇక్కడ ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ అంటే రెండు టేబుల్స్ నుంచి ఏ రికార్డ్స్ అయితే మ్యాచ్ అవుతాయో బేస్డ్ ఆన్ డిపార్ట్మెంట్ ఐడి అవి మాత్రమే పుల్ చేసింది ఇక్కడ. సో ఈ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి, ఈ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి మ్యాచ్ అయితే మాత్రమే మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో అందుకే ఓన్లీ 10 రికార్డ్స్ మ్యాచ్ అవుతున్నాయి, అందుకే 10 రికార్డ్స్ పుల్ చేసింది. లెట్స్ సే ఎంప్లాయీ అనేది ఇప్పుడు ఇక్కడ రైట్ టేబుల్. ఓకే, ఎంప్లాయీ రైట్ టేబుల్, డిపార్ట్మెంట్ లెఫ్ట్ టేబుల్. సో ఇప్పుడు నాకు ఎంప్లాయీలో ఉన్న రికార్డ్స్ మొత్తం కావాలి. సో అప్పుడు ఏం చేయాలి, ఎంప్లాయీలో ఉన్న రికార్డ్స్ మొత్తం కావాలంటే ఇక్కడ రైట్ అని ఇస్తాం, అంటే రైట్ జాయిన్ పర్ఫామ్ చేస్తున్నాయి, రైట్ జాయిన్ ఆన్ ఈ కండిషన్. సో ఇప్పుడు డేటా ఎలా వస్తుందో చూద్దాం. సో ఇది ఈక్వి జాయిన్ కదా, దీన్ని పిన్ చేసుకుంటా, తర్వాత కంపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను రైట్ జాయిన్ యూస్ చేస్తాను, ఎన్ని వచ్చాయి మనకి 16 రికార్డ్స్ వచ్చాయి. ఓకే, ఇది అన్ని రికార్డ్స్ ని కంపేర్ చేస్తుంది. ఫస్ట్ ఏం చేస్తుంది, ఇది ఇక్కడ రైట్ జాయిన్ యూస్ చేస్తాం. సో రైట్ లో ఉన్న టేబుల్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. సో రైట్ జాయిన్ యూస్ చేస్తాం అంటే ఏం తీసుకుంది, ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ టేబుల్ తీసుకుంది. సో రైట్ లో ఉన్న డేటా మొత్తం వచ్చింది ఇక్కడ. సో రైట్ టేబుల్ లో మనకి ఏముంది, ఈ లొకేషన్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. సో ఫస్ట్ ఇది అన్ని పుల్ చేసింది, తర్వాత మ్యాచింగ్
కంపారిజన్ చేసింది. సో అందుకే మొత్తం మనకి ఇది వచ్చినాయి. లెఫ్ట్ జాయిన్ ఇస్తే మనకి ఈ డీటెయిల్స్ మొత్తం రావాలి. సో ఇప్పుడు ఎంప్లాయీ డీటెయిల్స్ మొత్తం వచ్చింది అండ్ మ్యాచింగ్ రికార్డ్స్. సో అదే కదా మనకి డిస్కస్ చేసుకుంది. సో లెఫ్ట్ అంటే ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్. రైట్ అంటే ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్, మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. ఫుల్ జాయిన్ ఇస్తే మ్యాచింగ్, నాన్ మ్యాచింగ్ రెండు వస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే మధ్య మధ్యలో నీకు నల్ వాల్యూస్ కూడా వచ్చాయి. లొకేషన్లో నల్ వాల్యూస్ వచ్చాయి. తర్వాత ఇక్కడ ఎంప్లాయీ నేమ్ కూడా నల్ వాల్యూస్ వచ్చాయి. అండ్ ఇన్ బిట్వీన్ మనకు మ్యాచింగ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఇలా సో ఇలా మ్యాచింగ్ రికార్డ్స్, నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ అన్ని పుల్ చేయగలం. సో ఇది SQL క్వైరీస్ రాస్తే ఇలా ఉంటుంది. సేమ్ మనం ఇక్కడ ఇన్ఫర్మేటికల్ ఇస్తే ఆ జాయిన్స్ అనేది ఇన్ఫర్మేటిక్నే రాస్తున్నాను. ఇంపోర్ట్ ఫ్రమ్ డేటాబేస్, ఇంకోటి ఉంది డిపార్ట్మెంట్. ఓకే, సో సోర్సెస్ రెండు ఇంపోర్ట్ చేసుకున్నా. ఎంప్లాయీ, డిపార్ట్మెంట్ రెండు వచ్చినాయి. టార్గెట్ ఇప్పుడు మనకి ఇక్కడ టార్గెట్ టేబుల్ లేదు, యాక్చువల్గా నేను ఇక్కడే క్రియేట్ చేస్తాను. సో ఏదో ఫైల్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, డేటాబేస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, క్లిక్ ఆన్ క్రియేట్. సో నేను డేటాబేస్ చేస్తాను కాబట్టి ఆర్టికల్ అని ఇస్తాను. నేమ్ T_MP డిపార్ట్మెంట్. ఓకే, క్రియేట్ అని ఇస్తాను. డన్. సో ఇప్పుడు మనము కాలమ్స్ క్రియేట్ చేయాలి. 2 కాలమ్స్. మనకి ఎన్ని కాలమ్స్ కావాలి? ఇక్కడ 6 కాలమ్స్ కావాలి. 1 2 3 4 5 6. ఎంప్లాయీ నంబర్ అనేది ఏంటిది? ఇట్స్ నంబర్. ఓకే, సో బై డిఫాల్ట్గా 15 తీసుకుంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంది? ఎంప్లాయీ నేమ్, ఈ నేమ్. సో ఇది వేర్కారు. తర్వాత జాబ్, సో ఇది కూడా వేర్కారే. శాలరీ, డిపార్ట్మెంట్ నెంబర్. శాలరీ వచ్చేసి శాలరీ ఈజ్ సో నెంబర్. పీ కమర్స్ అంటే ఇట్స్ లైక్ ఎ డెసిమల్ అనమాట. నెక్స్ట్ DP నెంబర్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ నెంబర్. సో డిపార్ట్మెంట్ నెంబర్ వచ్చేసి ఇట్స్ నెంబర్. లొకేషన్ ఇది వేర్కార్ టైప్. ఓకే, లొకేషన్. సో ఇప్పుడు మనము టార్గెట్లో టేబుల్ క్రియేట్ చేస్తున్నాము. క్లిక్ ఆన్ అప్లై. ఓకే, సేవ్ ఇట్. సో ఇక్కడ సోర్స్లో కూడా వచ్చేస్తాయి అవన్నీ. సో సోర్స్లో మనకి ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ఉంది. టార్గెట్లో మనం క్రియేట్ చేసినప్పుడు ఎంప్లాయీ డిపార్ట్మెంట్ టేబుల్. సో నెక్స్ట్ I go to mappings, create m_joiner transformation. ఓకే, సోర్స్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఎంప్లాయీ. నెక్స్ట్ టార్గెట్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్. ఓకే, సో ఇప్పుడు నేనేం యూజ్ చేయాలి? జాయినర్ అనేది తీసుకుంటాను. ఓకే, సో ఇక్కడ జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ ఉంది? సో ఇది జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్.
దాన్ని క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ డ్రాగ్ చేస్తే మీకు వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఏ టేబుల్ నుంచి అయితే పుల్ చేస్తామో అది మనకి లెఫ్ట్ జాయిన్ అయిపోతుంది. సెలెక్ట్ ఆల్. సో ఇక్కడ డీటెయిల్ అని ఉంది కదా, చెప్తాను. సో ఇక్కడ డీటెయిల్ మాస్టర్ అని వచ్చింది. సోర్స్ టైప్ వచ్చేసి డీటెయిల్ మాస్టర్. సో ఈ డీటెయిల్ మాస్టర్ అంటే ఏంటి మనకి? సో ఇది కూడా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా జాయినర్ లో టూ సోర్స్ టైప్స్ అనేది వస్తాయి. డీటెయిల్ మాస్టర్. సో డీటెయిల్ మాస్టర్ మనం ఎప్పుడు తీసుకోవాలనుకుంటే, ఎప్పుడంటే మాస్టర్ అంటే యాక్చువల్గా జాయినర్ అనేది క్యాచ్ బిల్డ్ చేస్తుంది, అంటే స్పేస్ తీసుకుంటుంది అనమాట. ఈ జాయినర్ మనం క్రియేట్ చేసే ముందు మాస్టర్ ఏ టేబుల్ ని మాస్టర్ గా కన్సిడర్ చేయాలి, ఏ టేబుల్ ని డీటెయిల్ గా కన్సిడర్ చేయాలని క్వశ్చన్ వస్తుంది. సో అప్పుడు మాస్టర్ అంటే, సో జాయినర్ లో ఆల్వేస్ క్యాచ్ క్రియేట్ చేసేది మాస్టర్ టేబుల్ పైన. ఓకే. సో జాబ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు హైగా ఉండాలంటే మనం మాస్టర్ టేబుల్లో షుడ్ హ్యావ్ కాలమ్స్ లెస్ కాలమ్స్ ఆర్ లెస్ డేటా. ఓకే. సో డీటెయిల్ అంటే హై వాల్యూమ్ అనేది. సో మాస్టర్లో తక్కువ రికార్డ్స్ ఉండాలి ఎప్పుడైనా కానీ. సో అప్పుడు ఈ జాయినర్ అనేది క్యాచ్ ఎప్పుడు మాస్టర్ పైన బిల్డ్ చేస్తుంది కాబట్టి మన క్రియేట్ చేసిన జాబ్ లో ఎక్కువగా బర్డన్ అనేది ఉండదు. సో మాస్టర్ షుడ్ బి ఆల్వేస్ లెస్ రికార్డ్స్. సో అందుకే మనం ఎక్కడైతే ఫస్ట్ నువ్వు ఏ టేబుల్ నుంచి అయితే ఫస్ట్ డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తావో అది డీటెయిల్ అయిపోతుంది. సో అందుకే నేను ఎక్కువ కాలమ్స్ అనేది తీసుకుని డ్రాగ్ చేసాను, అందుకే అది డీటెయిల్కి వెళ్ళింది. మాస్టర్లో తీసుకుంటే మనకు ఓన్లీ 2 కాలమ్స్ ఉన్నాయి, దాన్ని మాస్టర్గా తీసుకున్నాం. సో అప్పుడు ఈ జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ క్యాచింగ్ అనేది తక్కువ తీసుకుంటుంది. సో స్పేస్ మెమొరీ అనేది ఇంటిగ్రేషన్ సర్వర్లో తక్కువ స్పేస్ తీసుకుంటుంది. సో అప్పుడు జాబ్ కొద్దిగా ఫాస్ట్గా రన్ అవుతుంది. అదే నువ్వు ఎక్కువ కాలమ్స్ ఉన్న దాన్ని మాస్టర్ తీసుకున్నావు అనుకో, సో ఈ మాస్టర్ టేబుల్లో ఉన్న డేటాని, సో మెమరీ కన్జప్షన్ అనేది ఎక్కువ అవుతుంది ఇంటిగ్రేషన్ సర్వర్స్లో. సో అప్పుడు ఏమవుతుంది, జాబ్ పర్ఫార్మెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో అందుకే మనం ఎప్పుడైనా కానీ తక్కువ కాలమ్స్ ఉండేది మాస్టర్గా తీసుకోవాలి, ఎక్కువ కాలమ్స్ ఉండేది డీటెయిల్గా తీసుకోవాలి. నువ్వు ఏ టేబుల్ అయితే ఫస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తావో అది డిఫాల్ట్గా డీటెయిల్కి అయిపోతుంది. సో అందుకే మనం ఫస్ట్ డ్రాగ్ చేసే ముందు చూసుకొని ఆ టేబుల్ని డ్రాగ్ చేసుకోవాలి. ఓకే. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. సో ఇక్కడ ఓకే. సో ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేసి ప్రాపర్టీ చెక్ చేద్దాం. కోడ్స్ సో ఇవన్నీ నార్మల్. సో ఇక్కడ మాస్టర్ అనేది ఆటోమేటిక్గా ఎనేబుల్ అయిపోతుంది, డిపార్ట్మెంట్ ఐడి, లొకేషన్. సో ప్రాపర్టీస్ ఏమన్నా మనకి క్యాచ్ డైరెక్టరీ, ఇది డిఫాల్ట్ డైరెక్టరీ అనమాట. ఈ డైరెక్టరీలో మనకి క్యాచ్ బిల్డ్ అవుతుంది. క్యాచ్ అంటే ఏంటి? ఇట్స్ లైక్ ఎ మెమొరీ. సో మనం ఇక్కడ తీసుకున్న డేటా మొత్తం ఆ మెమొరీలో స్టోర్ అవుతుంది. అంటే ఇంటర్నల్ గా ఇంటిగ్రేషన్ సర్వర్ క్వైరీ రాసుకొని ఆ ఆరకిల్ డేటాబేస్ పైన ఆ క్వైరీని ఇన్సర్ట్ చేసి డేటాని ఫెచ్ చేసి ఈ క్యాచ్ డైరెక్టరీలో రిజల్ట్ అనేది స్టోర్ చేసుకుంటుంది. సో ఇక్కడ జాయిన్ టైప్ ఉంది. సో ఇక్కడ మనము ఏ టైప్ అంటే ఆ టైప్ యూస్ చేసుకోవచ్చు. మాస్టర్ ఆటో జాయిన్, డీటెయిల్ ఆటో జాయిన్, ఫుల్ ఆటో జాయిన్. ఓకే. సో ఈ మాస్టర్ డీటెయిల్ అంటే మనం డిస్కస్ చేసుకున్నట్టనే లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్. నల్ ఆర్డర్ ఇన్ మాస్టర్. మాస్టర్ లో నల్ వాల్యూస్ వస్తే అది హై వాల్యూగా ప్రిఫర్ చేయమని చెప్తున్నాం.
ఐదర్ లో వాల్యూగా ప్రిపేర్ చేయండి. సో ఇది మన ఆప్షన్. సో నల్ ఆర్డర్ ఇన్ డీటెయిల్ ఇది కూడా సేమ్. ట్రేసింగ్ లెవెల్ ఇది తర్వాత ఇది. డేటా క్యాల్స్ ఇవన్నీ ఆటోనే ఉంటాయి. మనం డేటా ఏదైనా సార్ట్ చేస్తున్నాం అనుకుంటే యాక్చువల్గా జాబ్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయాలంటే సార్టెడ్ డేటాని మనము జాయిన్ ట్రాన్స్ఫర్మేషన్స్కి ఇవ్వాలి. సో ఈ సార్టెడ్ ఇన్పుట్ మనం సార్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్ లో డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ డిఫాల్ట్ గా అలానే ఉంటాయి. జాయిన్ కండిషన్, ఇప్పుడు కండిషన్ రాయాలి. దీనిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అది ఫస్ట్ డేటా ఫస్ట్ కాలం ఉన్నది ఆటోమేటిక్ గా మ్యాచ్ చేసుకుంటుంది. ఓకే, సో మనం ఏం చేయాలి, మాస్టర్ లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి, డీటెయిల్ లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్, సో అవి రెండు మ్యాచ్ చేయాలి. రెండు మ్యాచ్ అయితేనే మనకు డేటా అనేది వస్తుంది. సో ఇక్కడ ఆపరేటర్ ఉంది ఈక్వల్, ఇన్నర్ జాయిన్ అయినా ఒకటే, ఈక్వి జాయిన్ అయినా ఒకటే, నార్మల్ జాయిన్ అయినా ఒకటే, ఆ మూడిటికి ఒకటే ఆపరేటర్. అప్లై, ఓకే. సో ఇప్పుడు మ్యాపింగ్ చేయాలి. మనకి ఏదైతే కావాలో ఆ కాలమ్స్ ఒక్కటి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాం. ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము, జాబ్, తర్వాత శాలరీ, డిపార్ట్మెంట్ నెంబరు, లొకేషన్. ఓకే, సో అరేంజ్ ఆల్. సో లెట్ మీ సేవ్ ఇట్. సో మ్యాపింగ్ అనేది వ్యాలిడ్ ఉంది. సో ఇప్పుడు నేను సెషన్ అనేది క్రియేట్ చేస్తాను. నెక్స్ట్, సో ఇక్కడ సోర్స్ ఇవన్నీ సోర్స్, టార్గెట్ ఇవన్నీ మనం తర్వాత తీసుకున్నాం. టార్గెట్ నెక్స్ట్, నెక్స్ట్. సో ఎస్ఎం జాయిన్ ట్రాన్స్ఫర్మేషన్ అనే సెషన్ క్రియేట్ అయింది. సో ఇక్కడ సెషన్కి వెళ్తే క్లియర్ దిస్. ఓకే, సో జాయిన్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇప్పుడు వర్క్ లో క్రియేట్ చేద్దాం. క్రియేట్ వర్క్ లో WF_, జాయిన్ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ లింక్. సో ఇక్కడ మ్యాపింగ్కి వెళ్తే సోర్స్ అనేది సోర్స్ ఉంది, ఇది కూడా సోర్స్ ఉంది. టార్గెట్ వచ్చేసి ఇది టార్గెట్, నార్మల్ మోడ్. సో ట్రంకేట్ అవసరం లేదు మనకి, ఎందుకంటే టేబుల్ క్రియేట్ చేస్తున్నాం రన్ టైంలో. ఇప్పుడు జాయిన్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ అన్నీ వస్తాయి, మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం మ్యాపింగ్లో. సో డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ డిపార్ట్మెంట్ నెంబర్, జాయిన్ టైప్ నార్మల్ జాయిన్. ఓకే, సో అప్లై, ఓకే, సేవ్ ఇట్. సో వర్క్ ఫ్లో అనేది వ్యాలిడ్ అయింది. సో ఇప్పుడు రన్ చేద్దాము. దానికి ముందు టార్గెట్లో _, ఎంప్లాయీ, డిపార్ట్మెంట్. ఇదేనా టేబుల్ మనం క్రియేట్ చేసాం. TEMP DEPT, TEMP DEPT. ఓకే, ఇక్కడ వేరే టేబుల్ ఉంది. వేరే టేబుల్ నేమ్ సేమ్ ఉందా? రన్ చేద్దాం. ఒకవేళ సేమ్ టేబుల్ అంటే ఎర్రర్ వస్తుంది. లెట్స్ సీ. సో స్టార్ట్ వర్క్. టేబుల్ నేమ్ సేమ్ ఉంది అనుకుంటా. సో డేటాబేస్ ఎర్రర్ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్. డిపార్ట్మెంట్ ఎంప్లాయీ నేమ్, జాబ్, సాలరీ, డిపార్ట్మెంట్ నెంబర్. ఓకే,
డిపార్ట్మెంట్ ఐడి తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిపార్ట్మెంట్ refresh, save it, restart. Drop this. Table view doesn't exist. అవును అందుకే ఇక్కడ గ్రౌండ్ క్రియేట్ చేసింది టార్గెట్ టేబుల్ క్రియేట్ అవ్వట్లేదు అని కూడా అనిపిస్తుంది. సో టేబుల్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి రన్ చేస్తాను. సో ఇప్పుడు డిపార్ట్మెంట్ నుంచి 8 రికార్డ్స్ పుల్ చేసింది, ఎంప్లాయీ నుంచి 16 రికార్డ్స్ పుల్ చేసింది. బేస్డ్ ఆన్ కండిషన్ మనకి 10 రికార్డ్స్ లోడ్ అయింది టార్గెట్లో. ఓకే, సో నువ్వు రన్ చేస్తే మనకి 10 రికార్డ్స్ వచ్చాయి. సో ఇందాక మనం సోర్స్లో క్వైరీ రాసినప్పుడు కూడా మనకి ఎన్ని రికార్డ్స్ వచ్చాయి, ఇక్కడ సేమ్ 10 రికార్డ్స్ వచ్చాయి. సో క్వైరీ రాసిన కూడా సేమ్ రిజల్ట్ వచ్చింది. సో జాయినర్ పర్ఫామ్ చేస్తే కూడా సేమ్ రిజల్ట్ వచ్చింది. సో ఇలాగా మనం వ్యాలిడేట్ కూడా చేసుకోవచ్చు ఇలాగా. ఓకే, సో నువ్వు నెక్స్ట్ వేరే జాయిన్ టైప్ యూజ్ చేయాలనుకున్నా కూడా మ్యాపింగ్ ఇక్కడ ప్రాపర్టీస్కి వెళ్ళి జాయినర్ టైప్ కాన్ఫిగర్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ జాయిన్ టైప్ ఉండదు. సో ఇక్కడ నువ్వు జాయిన్ టైప్ చేంజ్ చేసుకుంటూ లెట్స్ ఫుల్ ఆటో జాయిన్ ఇద్దాం. ఓకే, సో ఫుల్ ఆటో జాయిన్ ఇస్తే ఎలా వర్క్ అవుతుంది. ఓకే, ఏమవుతుంది ఫుల్ ఆటో జాయిన్. ఓకే, సో ఇంకోటి మనం టేబుల్ ట్రంకేట్ చేయాలి లోడ్ చేసామండి. సో టార్గెట్కి వెళ్ళి ఇక్కడ ట్రంకేట్ టేబుల్ అప్లై. ఓకే, సేవ్ ఇట్. సో ఇప్పుడు నేను ఫుల్ జాయిన్ పర్ఫామ్ చేస్తాను, చూద్దాం ఎలా వస్తుంది. రీస్టార్ట్ స్టార్స్. సో ఇప్పుడు టోటల్ 22 రికార్డ్స్ లోడ్ చేసింది. ఇప్పుడు రన్ చేస్తే
సో ఫుల్ ఆర్డర్ అంటే ఏంటి, మ్యాచింగ్ రికార్డ్స్ నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. సో ఇలా మనకి డేటా వస్తుంది. సో ఇలా నువ్వు ఏ జాయిన్ పర్ఫామ్ చేయాలనుకున్నా కూడా మనం ఇక్కడ సెషన్లోకి వెళ్ళి మ్యాపింగ్కి వెళ్ళి ఇక్కడ జాయిన్ ట్రాన్స్మిషన్ క్లిక్ చేస్తే ఇక్కడ జాయిన్ టేబుల్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జాయిన్ ట్రాన్స్మిషన్ ఇన్ పవర్ సెంటర్.